భారతదేశపు వృద్ధికి ఎలాంటి డోకా లేదు. మరింత ఎదుగుతోంది అన్నటువంటిది హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ హెచ్ఎస్బిసి మనకి ఇక్కడ ఉంటుంది కదా. హెచ్ఎస్బిసి ఇదివరకు వైజాగ్లో పెద్ద ఆఫీస్ ఉండేది, తీసేశారు. హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ తేల్చి చెప్పింది. అతిపెద్ద బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవా సంస్థ ఇది. భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద హెచ్ఎస్బిసి ఎంఎఫ్ తాజాగా ఓ నివేదిక విడుదల చేసింది. ఎగుమతి ఇబ్బందులు ఉన్నా భారతదేశం వృద్ధి ఇంజన్ ముందుకు పోతోంది అని చెప్పుకొచ్చింది. అలాగే తగ్గించినటువంటి జిఎస్టీ రేట్లు ప్రభుత్వ ప్రైవేట్ ఎక్కువ ఖర్చు భారతదేశం యొక్క వృద్ధి ఇంజన్ మార్గంలో ఉంచుతున్నాయని చెప్పుకొచ్చింది. అలాగే జిఎస్టీ రేట్ల తగ్గింపు 375 వస్తువుల మీద తగ్గించడంతో రిటైల్ ధరల తగ్గుదలకు గృహస్థులు అధికంగా కొంటారు కూడా ఇక అని చెప్పింది. అలాగే దేశీయ ఆర్డర్లు పెరిగినాయి, స్థానిక డిమాండ్ ఎక్స్పోర్ట్ పతనాన్ని ఆఫ్సెట్ చేస్తూ తయారీ ఉత్పత్తి పెరిగిందని చెప్పుకొచ్చింది. ఆర్థిక సంవత్సరం థర్డ్ త్రైమాసికం వృద్ధి 7.4కి అంచనా వేస్తున్నామని ప్రకటించింది. వ్యవసాయం, నిర్మాణం, తయారీలు బాగా డెవలప్ కాబోతున్నాయని చెప్పింది. ఈ కామర్స్, వాహనాల విక్రయాలు, డ్యూరబుల్ వస్తువుల వినియోగం పెరిగిందని చెప్పింది. పరిశ్రమలు, సేవలకు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ మరియు రిటైల్ రుణాలు ఇవ్వడం ఎక్కువ అవుతుందని చెప్పింది. ఎక్స్పోర్ట్లు స్థిరంగా ఉన్నాయి. యుఎస్కి 12% యోయి తగ్గుదల, ఆభరణాలు, క్రిస్టేనియస్, టెక్స్టైల్స్ ఉన్నా కూడా అమెరికాయేతర మార్కెట్లో లాభాలు మరియు హైటెక్ సేవలు మొత్తం ఎక్స్పోర్ట్ని స్థిరపరిచాయని చెప్పుకొచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండవ సగం అంటే అక్టోబర్ నుండి మార్చి దాకా వృద్ధిని మెరుగుపరుస్తుందని చెప్పుకొచ్చింది. హెచ్ఎస్బిసి తాజా నివేదిక తర్వాత అటు ఐఎంఎఫ్ కానీ పలు అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా భారత్ అభివృద్ధి రేటును సూచిస్తున్నటువంటి నేపథ్యంలో భారత్ ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట.